ఏమి ఏమనగా ఎవరు అచ్చట ఉన్నారే అయినను యా దుర్యోధనుడు తమ్ములతో చేరి ఆటలాడుతున్నాడు. వారికి సంతోషము, మాకు కష్టము. ఒరే దుర్యోధన, ఒరే దుర్యోధన, ఒరే దుష్ట దుర్యోధన, వస్తుండా వస్తుండా నీ పాలిట ఏముండడు వస్తున్నావురా అనగా నీ గర్వము నీ ఏమనగా ఆనాడు మా తల్లి మా తండ్రి అయిన సుబ్బలనందరాజు ఇరువురి గర్భమున మేము కూడా 100 మంది పుట్టి కలిగినామురా. మీరు 100 మంది అయినను మా తండ్రి గారు మమ్మల్ని కాలగృహంలో ఉండించింది. ఏమనగా మీ తల్లి గారికి గాంధారీదేవికి వివాహం చేయగా మునుమునుపుగా చేసినను ఎవరినైనాను చేసినను వాడు మరణించడాలని ఆనాడే నిర్ణయించినారు. అయినా మునుపుగా మేకపోతులు రప్పించి మేకపోతుతో వివాహం గావించి మేకపోతులు భరించి తదుపరి మీ తండ్రి యొక్క దుష్టరాక్షుల వివాహం గావించినారు. అది తెలుసుకుని నీవు మమ్మల్ని 100 కాలగృహములు బంధించితివే. ఒరే దుర్యోధన, బంధించుకో. ఒక్క రోజుకు 100 మందికి అన్నము పెట్టలేవా? లేదా కానీ ఒక్కొక్కరికి ఒక్క మెతుకు చప్పున వేయించితివే. ఒరే దుర్యోధన, అది మా తండ్రి యోచించి ఒక్కొక్క మెతుకుని మాకు ఇది ఎవరు భక్తులేదు అనగా తెగ యోచించి నువ్వు వేసిన ఒక్కొక్క మెతుకుని ఎవరు తిన్నా వారు బతుకుతారు అని చెప్పి చూడగా నా సహోదరులైనను మా తండ్రి గారు ఎవరు తినక నాకే పెట్టి అన్నము బ్రతికించినారు. అయినను ఒక్కొక్కరే మరణమైనారే. సోదరులారా, అయ్యో చూడగా నా కళ్ళు